ఏప్రిల్ 1, 2026 నుండి అమల్లోకి రాబోతున్న కొత్త ఆర్థిక, ప్రయాణ నిబంధనలపై మీకోసం అందించే త్వరిత సారాంశం ఇది. పన్నులు, బ్యాంకింగ్, రైల్వేల్లో వస్తున్న ఈ కొత్త రూల్స్ మన జేబులను ఎలా ఖాళీ చేయబోతున్నాయో, మనం ఎందుకు అలర్ట్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా ట్యాక్స్ ఇంకా పాన్ కార్డ్ విషయానికొస్తే, పాత చట్టం పోయి కొత్త ఆదాయపు పన్ను చట్టం 2025 వస్తోంది. ఇకపై ఈ అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అనే గందరగోళం లేకుండా మన స్కూల్ అకాడమిక్ ఇయర్ లాగా అంతా ఒకటే ట్యాక్స్ ఇయర్ విధానం వచ్చేసింది. మరీ ముఖ్యంగా కొత్త రూల్స్ ప్రకారం 12 లక్షల లోపు ఆదాయముంటే ట్యాక్స్ కట్టక్కర్లేదు. భలే ఉంది కదా! కానీ గుర్తుపెట్టుకోండి, కొత్త పాన్ కార్డ్ కావాలన్నా లేదా అప్డేట్ చేయాలన్నా కేవలం ఆధార్ కార్డు ఒక్కటే ఉంటే ఇక కుదరదు. ఖచ్చితంగా 10th సర్టిఫికెట్ లేదా పాస్పోర్ట్ ఉండి తీరాల్సిందే. రెండవది, బ్యాంకులు కూడా ఇకనుంచి గట్టిగానే వడ్డిస్తున్నాయి. డిజిటల్ ఇండియా కదా అని స్మార్ట్ఫోన్ తీసి ఏటీఎంలో కార్డ్లెస్ విత్డ్రాలు ఎడాపెడా చేస్తున్నారా? అయితే మీకు ఫైన్లు తప్పవు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్లు ఇకపై యూపీఐ విత్డ్రాలని కూడా ఉచిత పరిమితిలోనే లెక్కేస్తారు. ఆ లిమిట్ దాటితే ప్రతి లావాదేవీకి 23 రూపాయలు ఛార్జ్ పడుతుంది. ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ వాళ్లైతే రోజువారీ ఏటీఎం విత్డ్రాల్ లిమిట్ని అమాంతం 50,000 లేదా 75,000కి తగ్గించేశారు. చివరగా రైల్వే క్యాన్సిలేషన్ రూల్స్ చూస్తే పెద్ద హోటల్స్లో లాగా ఇక్కడ కూడా కఠినమైన నోషో పాలసీ వచ్చేసింది. ట్రైన్ బయల్దేరడానికి 8 గంటల లోపు గనక మీ టికెట్ క్యాన్సిల్ చేశారా, మీకు ₹1 కూడా వాపస్ రాదు. అదే 8 నుండి 24 గంటల ముందు రద్దు చేస్తే సగం డబ్బులు మాత్రమే వెనక్కొస్తాయి. కాబట్టి లాస్ట్ మినిట్ ప్లాన్స్ మారితే జేబుకు చిల్లుపడటం ఖాయం. సో ఏప్రిల్ నుండి ప్లానింగ్ లేకుండా ఖర్చు పెడితే కష్టమే. కాబట్టి ఇప్పట్నుంచే మీ ఫైనాన్షియల్ అలవాట్లను కాస్త మార్చుకోండి.